ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్. మేము నిన్న ఇక్కడికి వెళ్ళామండి. నేను మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి అయితే దసరా హాలిడేస్కి వచ్చాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మాయి నా ప్రపంచం ఛానల్. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది. మేము ఫ్రైడే అయితే నిన్నైతే వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఎంతసేపు వెయిట్ చేసాము, వెయిటింగ్ పీరియడ్ ఎలాగుంది, ప్రాసెస్ ఏంటి, అలాగే లోపల మెనూలో ఐటమ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. ఫస్ట్ ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో మల్లేపల్లి అనే గ్రామం వస్తుందండి. మీకు బోర్డు చూపిస్తాను చూడండి. ఆ బోర్డు దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఈ రెస్టారెంట్ అయితే ఉంటుంది, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్. సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. ఒకవైపు బైక్స్ పెట్టేసుకోవచ్చు. సో రెస్టారెంట్ ఎదురుగుండా అయితే మీరు కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. ప్లేస్ అయితే పార్కింగ్ ప్లేస్ పెద్దదే ఉందండి. సో చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా రెస్టారెంటే. ఇక్కడ మీకు ఎంట్రన్స్ లోనే ఒక వెయిటింగ్ హాల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే ప్రజెంట్ అయితే ఇంకా ఏర్పాటు చేస్తున్నారు, ఫుల్గా అయితే అవ్వలేదు. సో లోపల మీకు ఫ్యాన్, ఏసీ గట్ట ఇంకా అయితే ఏమీ లేవు, ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక బ్లాక్ టైప్ ఉంది కదా. సో ఇదైతే వెయిటింగ్ హాల్. మేము నిన్న 11:50కి అయితే బయలుదేరాము అనపర్తి నుంచి. ఇక్కడికి వెళ్ళేసరికి మాకు నియర్లీ 1 అయితే అయింది. సో వెళ్ళిన తర్వాత అయితే ఫ్రైడే కూడా వెయిటింగ్ లిస్ట్ అయితే చాలా ఉందండి. చూపిస్తాను చూడండి. వీళ్ళందరూ కూడా వెయిటింగ్ అనండి. సో మీరు వెయిటింగ్ హాల్లోకి వెళ్ళగానే ఇక్కడైతే మీ పేరు, మీ నెంబరు, మీరు ఎంతమంది వచ్చారని చెప్పి కూడా రాసుకుంటారు. తర్వాత లోపల టేబుల్స్ ఖాళీ అయిన తర్వాత ఒక్కొక్కరిని అయితే పిలుస్తున్నారు వరుసగా అయితే. సో మాకైతే నియర్లీ 40 minutes వెయిటింగ్ అయితే టైం అయితే పట్టింది. నిన్న ఫ్రైడే మాకు వచ్చిన టేబుల్ నెంబర్ 49. మీకు ఏ టేబుల్ నెంబర్ వచ్చిందో అక్కడైతే మీకు టోకెన్ మీద చేసి రాసిస్తున్నారు. సో అది తీసుకుని మీరు లోపలికి వెళ్ళగానే మీకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే సో వెంకటేశ్వర స్వామి వారిది ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, 3D టైప్. చూపిస్తాను చూడండి. సో ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల అంబియన్స్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అంబియన్స్ కూడా అయితే బాగుంది. సో ఇవన్నీ కూడా వరుసగా అయితే టేబుల్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఫ్రైడే కూడా ఇంతమంది జనం ఉన్నారంటే ఇంకా సండే వెన్స్డే అయితే ఊహించుకోండి ఒకసారి. నియర్లీ 2-3 hours అయితే వెయిటింగ్ అయితే పడుతుందంట. చాలా క్రౌడ్ అయితే వస్తున్నారు. వెళ్ళగానే ప్లేట్లో అరిటాకు వేసి ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే సేర్వా రైతా కూడా తెచ్చారు. ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ ఉమ్మా చికెన్ నల్ల వేపుడు. సో ఈ ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాని మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఒక పీస్ తిని థమ్స్అప్ తాగితే టేస్ట్ అయితే అద్దరిపోయింది. తర్వాత సలాంత్లో చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. సో అదైతే పెద్దగా నచ్చలేదు మాకు, ఓకే ఉంది. తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చామండి. మటన్ బిర్యానీ కూడా మాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే స్పైసీనెస్ లేదు. ఒకవేళ స్పైసీనెస్ ఉండకూడదు అనుకున్న వాళ్ళకి మేబీ బిర్యానీ నచ్చచ్చు. మాకైతే స్పైసీ లేదు కాబట్టి నచ్చలేదు, నాకు మా ఫ్రెండ్కి కూడా. సో కాకపోతే మటన్ బిర్యానీలో అయితే పీసెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా ఉడికాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంది. నాకైతే మటన్ బిర్యానీలో పీసెస్ బాగా నచ్చాయి, బిర్యానీ అయితే పెద్దగా నచ్చలేదు. ఇక బిర్యానీ తినేసరికి మా ఇద్దరికి ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంత దూరం వచ్చాం కదా, ప్రాన్స్ కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి పాపాయి నానమ్మ ప్రాన్ నల్ల వేపుడు ఆర్డర్ ఇచ్చాము. సో ఇది కూడా టేస్ట్ బాగుంది. మేము తిన్న ఈ ఐటమ్స్లో మాకు బాగా నచ్చిన ఐటమ్ అయితే ఉమా చికెన్ నల్ల వేపుడు అండి. చాలా బాగుంది. టేస్ట్ అయితే స్పైసీగా బాగా నచ్చింది మాకు ఐటమ్. సో మేము తినేసరికి నియర్లీ 3:30 ఆ టైం అయితే అయింది. అయినా సరే క్రౌడ్ అయితే వస్తూనే ఉన్నారు. సో మనం తినేసిన తర్వాత ఒకవేళ మనకైనా పార్సిల్స్ కావాలంటే ఇక్కడైతే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక కౌంటర్ ఉంది, ఎంట్రన్స్లోనే సెంటర్లోనే. ఇక్కడైతే మీరు మనీ పే చేస్తే మీకైతే పార్సిల్ అయితే తెస్తున్నారు. పార్సిల్కి సెపరేట్ కౌంటర్ ఉందండి. మీకు 2 member సిట్టింగ్, 3 member సిట్టింగ్ అయితే త్వరగానే అయితే పెద్దగా వెయిటింగ్ టైం అయితే ఉండట్లేదు. సో ఎందుకంటే మేబీ టేబుల్స్ అవైలబుల్ ఉంటున్నాయి, త్వరగా ఖాళీ అయిపోతాయి కాబట్టి. ఒకవేళ ఎక్కువ మంది అంటే 9 members వస్తున్నారు, 16 members వస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. వెయిటింగ్ టైం నియర్లీ 1.5 hour అలా కూడా పడుతుంది. సో ఇంక సండే వెన్స్డే అయితే ఇంకా ఎక్కువ వెయిటింగ్ టైం ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో అది చూసుకుని మీరైతే ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు అక్కడ మెనూ ఐటమ్స్ మొత్తం ఏమున్నాయి, ప్రైజెస్ కూడా మీకు ఇక్కడ ఒకసారి లిస్ట్ ఇస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయి నా ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.